నమస్కారం, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో అధికార భాషా సంఘం కార్యాలయం ఏర్పాటు సందర్శించిన మంత్రి అవంతి, ఎంపీ విజయసాయి. సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు. జగన్ బెయిల్ రద్దయి త్వరలోనే జైలుకు వెళ్తారన్న గోనె ప్రకాష్. కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. టీడీపీ నాయకులు గోరంట్ల డిమాండ్. పిఠాపురం ఆధునిక వసతులతో పోలీస్ స్టేషన్ల నిర్మాణం పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం హాష్మి. నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియాపై ఆరా తీస్తున్న టీడీపీ. గొల్లకందుకూరు ఇసుక రేవును పరిశీలించిన తెలుగుదేశం నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలింపుకు సూచికగా విశాఖలో అధికార భాషా సంఘం కార్యాలయం ఏర్పాటైంది. అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు ఈ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మన కోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలి కార్యాలయాన్ని విశాఖకు తరలించి యార్లగడ్డ చరిత్రను సృష్టించారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అధ్యయన కేంద్రం మైసూరు నుంచి నెల్లూరు తరలి వచ్చింది. ఇది ఒక రికార్డు, ఇది ఒక చరిత్ర. ఉపన్యాసాలు చెప్పొచ్చు, భాషను మేమే కాపాడుతాం సంకల్పించుకోవచ్చు, కానీ చరిత్ర తెలిపిస్తే తిరిగిపోదు. తెలుగు భాషను కాపాడగల ఏకైక మనగాడు, దమ్ము, ధైర్యం, ఊపు, హుషారు, సత్తా, సామర్థ్యం ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ రోజున తెలుగు భాష అనేది తల్లి లాంటిది. నో డౌట్ మనందరికీ తెలుగు కావాలి, తెలుగులో మాట్లాడాలి, తెలుగులోనే పుట్టాం, తెలుగులోనే జీవిస్తాం, తెలుగులోనే చనిపోతాం. కానీ బతకటానికి మన బతుకు తెరుగు కోసం ఇంగ్లీష్ అనేది ఈ రోజున కంపల్సరీ. ఎందుకంటే నేను కూడా 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసే అవకాశం చూశాను. నేను లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఏంటనేది వాళ్ళు చాలామంది హిందీ రాక, ఇంగ్లీష్ రాక వాళ్ళ యొక్క లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడటం, మరి వాళ్ళు దాన్ని కొంత అధికారులు ముఖ్యంగా అర్థం చేసుకోలేకపోవటం నేను ఢిల్లీలో చూశాను. కాబట్టి ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఈ రోజున బికాస్ ఆఫ్ ది లిబరలైజేషన్, బికాస్ ఆఫ్ ది ప్రైవేటైజేషన్, బికాస్ ఆఫ్ ది గ్లోబలైజేషన్, ద ఎంటైర్ విలేజ్ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. ఇలాంటి పోటీ ప్రపంచంలో మనం బతకాలంటే ఇంగ్లీష్ లేకుండా బతకనేది చాలా కష్టం. అందుకనంటే ఇప్పుడు అందరికీ కన్న తల్లి మీద, పుట్టిన ఊరి మీద, పుట్టిన దేశం మీద అందరికీ ప్రేమ ఉంటుంది. మనందరం కూడా వివిధ గ్రామాలకు వచ్చి, పట్టణంలోకి వచ్చి, చదువుకుని ఈ స్థాయికి వచ్చి, మరి అలాగే రేపు పొద్దున పట్టణాలు కాదు, వివిధ దేశాలకు వెళ్ళి మన పిల్లలు మన దేశాల్లో రాణించగలుగుతారు. భాష అన్నటువంటిది మనం ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి కమ్యూనికేట్ చేయడం, ఎంత ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా కమ్యూనికేట్ చేస్తాం. ఆ భాష, ఆ యొక్క పదజాలం, కరెక్ట్గా మీనింగ్, మనం అనుకున్నటువంటిది కరెక్ట్గా ఇంకొక వ్యక్తికి మనం చెప్పగలిగేటటువంటిదే భాష. అది పదకోశం. ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయడం అన్నటువంటిది అంత ఈజీ కాదు. కరెక్ట్గా ఒక భాషలో ఉన్నటువంటి ఒక పదానికి ఇంకొక భాషలో ఒక ఈక్వలెంట్ వర్డ్, సమానమైనటువంటి వర్డ్ని చెప్పడం, అది కూడా అర్థం చేసుకుని, ఎదుటి వ్యక్తి అర్థం చేసుకునేలా చేయడం అన్నటువంటిది చాలా కష్టతరమైనటువంటిది. అందులో అధికారికంగా ఉపయోగించేటటువంటి పదజాలం ఏదైతే ఉంటుందో ఆ పదజాలాన్ని ఇంకొక భాషలో తర్జుమా చేయడం అన్నటువంటిది చాలా కష్టమైనటువంటిది. అటువంటి కష్టతరమైనటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా, అఫీషియల్గా మనం ఏదైతే లెటర్స్ రాసుకుంటామో ప్రభుత్వ పరంగా, ఆ యొక్క వర్డ్స్ అన్నిటికీ కూడా తెలుగు, ఇంగ్లీషు అనువాదాన్ని అందించినటువంటి మన ఆచార్య గురుదేవులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి నేను చేతులు జోడి.
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తెలంగాణ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే గోనా ప్రకాష్ రావు తిరుపతి ప్రెస్ క్లబ్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ బెయిల్ రద్దయి త్వరలోనే జైలుకు వెళతారని అన్నారు. నాలో నాతో పుస్తకంలో వైఎస్ విజయమ్మ అన్ని అబద్దాలు రాశారని ఆరోపించారు. వైఎస్ పాదయాత్రలో జగన్ ఏనాడు పాల్గొనలేదని, పాల్గొన్నట్లు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. సజ్జల ఆళ్ల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి బ్రోకర్లని అన్నారు. వివేకానందరెడ్డిని కుటుంబ సభ్యులే చంపేశారని ఆరోపించారు. ఏపీలో ప్రెస్ మీట్ పెట్టమని వైసీపీ నేతలు సవాల్ చేసినందునే తిరుపతిలో మాట్లాడుతున్నానని అన్నారు. నేను జైలు పోయే అవకాశం ఉంది, నాకుండే సమాచారం అని చెప్పాను. ఎంటైర్ మన కంప్లీట్ ఏదైతుందో సంస్థానాలు కానీ మన కాన్స్టిట్యూషన్ కానీ గవర్నమెంట్ కంట్రోల్లో తెచ్చుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ పంపించేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా అంటే అదాని ఇలా కాంట్రాక్టర్, కానీ మోడీ ప్రైమ్ మినిస్టర్. అదాని ఏదైతుందో మోడీకి సపోర్ట్ కావచ్చు, మోడీ గారికి. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది బిజినెస్ కోసం వచ్చింది. బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ టేక్ ఓవర్ చేశారు 1858లో. అప్పుడు రాచరిక పరిపాలన వచ్చింది. అప్పుడు తెచ్చిన చట్టమే 124AB, రాజద్రోహము. రాజు కదా అండి, ఈ సెక్షన్ పెడితే రాజద్రోహము. కానీ 1848 నుంచి 1947 వరకు స్వాతంత్రం కోసం పోరాటం చేశాం. ఆ పోరాటంలో పేర్లు అవసరం లేదు, మహానాయకులు ఈ దేశం స్వాతంత్రం పోరాటం చేసిన వాళ్ళు. నెహ్రూ గారి ఫ్యామిలీ నుంచి, గాంధీ గారు కానీ, బోస్ గారు కానీ, తర్వాత భారతీయ జనసంఘం సంబంధించిన వాళ్ళు కూడా జైలుకు పోయారు. కమ్యూనిస్టులు కూడా కొంతమంది, అప్పుడు విభజన జరగలేదు, కొంతమంది జైలుకు పోయిన వాళ్ళను, కొంతమంది బ్రిటిష్కు సపోర్ట్ చేశారన్నారు. అదైతే నేను చదవలేదు. అప్పుడు ఈ 124A చట్టం పెట్టారు. ఇక కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని టీడీపీ నాయకులు గోరంట్ల డిమాండ్ చేశారు. పెనుగొండ మండల కేంద్రంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పెనుగొండ ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి ఆదేశాల మేరకు ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలు కొనియాడుతూ ప్రశంసా పత్రాలు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. అనంతరం గోరంట్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షలు, ఆక్సిజన్ కొరతతో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని విజ్ఞాపన పత్రం అందజేశారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో శిథిలావస్థకు చేరుకున్న పిఠాపురం పట్టణ, కిర్లంపూడి పోలీస్ స్టేషన్లకు ఆధునిక వసతులతో నూతన భవనాలు నిర్మించనున్నామని, ఇందుకు 1,45,00,000 రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆష్మి తెలిపారు. పిఠాపురం బైపాస్ రోడ్డున రూరల్ పోలీస్ స్టేషన్ ప్రక్కన జరుగుతున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నూతన భవన నిర్మాణ పనులను ఆయన కాకినాడ డీఎస్పీ భీమారావు, పిఠాపురం సిఐ వైఆర్కే శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. పనులను శరవేగంగా జరిపిస్తున్న సిఐ వైఆర్కే శ్రీనివాస్ ను ఎస్పీ అభినందించారు. Today, one more good news to share for Pittapuram side. Already a new police station building has been sanctioned worth 1 crore 40 lakhs. So immediately work start on it. We are thankful to the government and chief office for sanctioning the same. Pittapuram to patu Kirlampudi kuda mane police station vastandi. ఇక నెల్లూరు జిల్లాలో భారీగా ఇసుక మాఫియా జరుగుతుందని ఆరోపిస్తున్న టీడీపీ అధికారులు ఇచ్చిన అనుమతులపై ఆరా తీస్తోంది. దీంట్లో భాగంగా నెల్లూరు నగర పరిధిలో విస్తృతంగా టీడీపీ నేతలు పర్యటిస్తున్నారు. జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలను సహించబోమని నెల్లూరు పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అన్నారు. పార్టీ నాయకులతో కలిసి నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం గొల్లకందుకూరు ఇసుక రేవును పరిశీలించారు. అధికారులు అవినీతికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. వచ్చి వాళ్ళు చెన్నై ఉందాచా ఈ పెన్నా నది అంతా నీకు ఇచ్చేసారా? ఎంత ఇచ్చారు నీకు? పెన్నా నది మొత్తం ఇవ్వలేదు కదా, నీకు ఎంత ఏరియా ఇచ్చారు ఇసుక తీసుకోవడానికి? తెలియకుండా నువ్వు ఇక్కడ ఎట్టా మేనేజ్ చేస్తున్నావు? ఇంకొక ఏరియా ఇవ్వాలి కదా. మైన్స్ నుంచి వచ్చి వాళ్ళు ఎంత ఇచ్చారు?
3 ఫీటేలే, 1 మీటర్ ఇచ్చారు, 3.3 మీటరు, ఒక 3.3 ఫీటు. నేను చెప్పేది ఏరియా ఎంత? అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక పన్నుల పెంపుపై కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నేత బాజీ నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ చట్టాలను సవరించడం ద్వారా భారీగా పన్నులు పెరుగుతున్నాయన్నారు. చట్ట సవరణలను, జీవోలను రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 196, 197, 198 జీవోల్ని పెంచడం జరిగింది. మున్సిపల్ ట్యాక్స్ సంబంధించిన ఆస్తి పన్నుకి, అలాగే కుళాయి పన్నులకి, అలాగే చెత్త పన్నుకి అత్యధికంగా ట్యాక్స్ పెంచడం జరిగింది. అంటే సుమారు గతంలో 500-600 వచ్చే ట్యాక్స్ వేలల్లో పెరిగే పరిస్థితి ఈ పెంచడం ద్వారా ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో జరుగుతున్నది. ఎందుకంటే ప్రజలందరూ గత సుమారు ఈ కోవిడ్ సంక్షోభంలో పడి ఈ లాక్డౌన్లు ఇబ్బందుల వల్ల పనులు లేక, ఆదాయాలు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆవేళ ఎంత మనసుతో మాట్లాడారో పాదయాత్రలో నాకు ఒక అవకాశం ఇవ్వమని, అదే మనసుతో ఈవేళ ప్రజల మీద భారం మోపకుండా, అయ్యో ఈ జీవో పెంచితే వీళ్ళకి ఈ విధంగా పెరిగితే ఇబ్బంది పడతారు, ఇప్పుడు దాకా వాళ్ళకి ఏ ఆదాయాలు లేవు, ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉంది మన రాష్ట్రం అనే ఆలోచన పెట్టి ఆయన పెద్ద మనసుతో ఈ జీవోల్ని వెంటనే తగ్గించే విధంగా పూర్వం ఏవైతే ఉందో ఆ పన్నులనే కట్టినటువంటి ఈవేళ ఆ పన్ను కట్టే పరిస్థితిలో కూడా లేరు ప్రజలు. ఎక్కడో అడపాదడపా ఒకళ్ళిద్దరు తప్పితే 100-5-10 మంది కట్టగలరేమో. ఇక కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యులకు సేవలను గుర్తిస్తున్న పలు సంస్థలు వారి ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయి. గుంటూరులో ఎస్బీఐ బ్యాంక్ సంస్థ 1500 పీపీఈ కిట్లను జీజీహెచ్ వైద్యులకు అందించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ బ్యాంక్ అధికారుల సహాయాన్ని కొనియాడారు. ఇవాళ ఎస్బీఐ రీజనల్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్లో మన రీజనల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జీజీహెచ్ గుంటూరుకి 1500 పీపీ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అక్కడ పనిచేస్తున్న మన పారామెడికల్స్ కానీ మెడికల్ సిబ్బందులకి చాలా ఉపయోగపడుతుంది. ఈ కోవిడ్ సందర్భంగా మనకి ఈ ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా చాలా సహకారం గవర్నమెంట్కి అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్కి చాలా వస్తుంది. లాస్ట్ 3 వీక్స్కి ముందు కూడా ఎస్బీఐ ఫౌండేషన్ నుండి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పెద్ద సంఖ్యలో డొనేట్ చేయడం జరిగింది. అది కూడా ఇమీడియట్గా హాస్పిటల్స్లో పెట్టేసి ఇమీడియట్గా యూజ్ చేయడం జరుగుతుంది. సో కోవిడ్ వలన బాధితులు ఎవరికి కూడా కొన్ని నాన్ సీరియస్ కేసెస్, సీరియస్ నుండి బాగా కొంచెం స్టెప్ డౌన్ అయిన వారికి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ద్వారా వాళ్ళకి ఈ సహకారం ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి మంచి కార్యక్రమం ఈ కోవిడ్ సందర్భంగా ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్కి సహాయం చేయడానికి ముందు వస్తున్న ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్ కూడా హెల్ప్ చేసేసి ఆర్గనైజ్ చేసేసి ఇది వాళ్ళకున్న ఎఫర్ట్స్ డూప్లికేట్ అవ్వకుండా అందరికీ అందించడానికి ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నోడల్ ఏజెన్సీగా
ఒక రెడ్ క్రాస్ సంస్థ మనం నియమనం చేయడం జరిగింది. సో ఇదన్నీ చూడడానికి ఇక్కడ మధుసూదన్ ఒక డీడీ సోషల్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఒక పర్సన్ కూడా అపాయింట్ చేసేసి ఇలాంటి ఫిలాంథ్రపిక్ యాక్టివిటీస్. ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయానికి కనెక్ట్ ఆంధ్ర సీఈఓ కోటేశ్వరమ్మ ఐఆర్ఎస్ వారి ద్వారా ఫార్మాజెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వైజాగ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందజేశారు. 5,000 N95 మాస్కులు, 25,000 గ్లౌజులు, 25,000 సర్జికల్ మాస్కులు, 6,500 శానిటైజర్లు, బెడ్స్ 2,000 పీపీఈ కిట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రసన్న కుమార్ కు అందించారు. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో 3 సంస్థల వారు ముందుకు వచ్చి సాయం అందించడం అభినందనీయమని డిటిడిసిఓ అన్నారు. ఆదేశాల మేరకు మనకి కొన్ని కోవిడ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంటే N95 మాస్క్స్, ఎగ్జామినేషన్ గ్లౌస్, సర్జికల్ మాస్కులు, శానిటైజర్స్ ఇటువంటివి ఇవ్వటం జరుగుతున్నది. కనుక వారికి ఇవన్నీ ఈ యొక్క కంట్రిబ్యూషన్ చేస్తున్న దానికి మనం అందరికీ తెలియజేయడం కోసం, తర్వాత వాళ్ళని ఇంట్రడక్షన్ చేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఫస్ట్ వేవ్లో 9.31% పాజిటివ్ రేట్ ఉండేది ఫస్ట్ వేవ్లో. సెకండ్ వేవ్కి వచ్చినప్పటికీ అది 26.31 వరకు వెళ్ళిపోయింది. చాలా ఎక్కువ కేసులు రావటం, చాలా ఎక్కువ మరణాలు కూడా జరగటం ఇటువంటివన్నీ జరిగినాయి. ఇప్పుడు పాజిటివ్ రేటు తగ్గుముఖం పెట్టింది, కేసులు తగ్గుతున్నాయి. ఇలా మిగతా నిన్న కొంతమంది కొన్ని కార్డ్స్ కూడా ఇవ్వటం జరిగింది ఒక కంపెనీ. తర్వాత వీళ్ళు ఈ యొక్క ఫార్మాజల్ కంపెనీ వాళ్ళు ఇవి ఇవ్వటం జరుగుతున్నది కనుక ఈ పత్రికా ముఖంగా వాళ్ళు దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుతున్నాను. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పెట్రోల్ బంక్ వద్ద సిపిఎం నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిపిఎం పార్టీ నేత నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు చేయడంలో విఫలమయ్యాయని, ప్రజలపై ఆర్థిక భారం పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ధరలను తగ్గించకపోవడంతో అంతర్యమేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెరిగిన ధరలపై నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి సామాన్యులపై భారాన్ని తగ్గించాలన్నారు. కోరుతూ ఈ నిరసన కార్యక్రమం జరుగుతోంది. మరి మే నెలలో దాదాపుగా 20 సార్లు పైగానే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దేశంలో ఒకవైపున కరోనా పెద్ద ఎత్తున పెంచరిల్లి అనేక మంది చనిపోయి ప్రజలు ఇబ్బందులు గురవుతూ ఉంటే ఈ దేశంలో ప్రజలను ఆదుకోవడం కోసం ధరలు తగ్గించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రజల మీద భారాలు వేసే విధంగా తీసుకొస్తూ ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం సంబంధించి మరి పెరుగుతున్న పెట్రోల్ ధరలు తగ్గించడం మానేసి, అలాగే ధరల వైపు నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరుగుతుంటే డీజిల్ ధరలు తగ్గించడం మానేసి రోజు రోజుకి సామాన్య మధ్యతరగతి ప్రధానిక మీద భారాలు వేసే విధంగా పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులు పెరుగుతున్నాయి. మరి ఒక్క మే నెలలోనే దాదాపు 20 సార్లు పైగానే ధరలు పెరగడం అంటే కేంద్ర ప్రభుత్వం ప్రజల పట్ల ఉన్నటువంటి వైఖరి అంటే మనకు అర్థమవుతోంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే పెరిగిన పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వెంటనే తగ్గించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పటికే కరోనా నేపథ్యంలో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిత్యావసర వస్తువులు సాధారణ ప్రధానికానికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. కాబట్టి ప్రజలకు అందుబాటులో ధరలు తీసుకొచ్చి ప్రజలను ఆదుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని వామపక్షాల పార్టీ సిపిఎం పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. తగ్గించాలి, పెంచాలి కేంద్ర ప్రభుత్వ విధానాలు.
ఇక ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటున్న హెడ్ కానిస్టేబుల్ ను ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. బాధితుడి ద్వారా అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన మదిరే రంగసాయి రెడ్డి పొలం గట్టు విషయంలో ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చాడు. పోలీసులు అతని ఫిర్యాదును నమోదు చేసుకోలేదు. దీంతో అతను ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. వారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేసే వ్యక్తి నుంచి 5,000 రూపాయలు డిమాండ్ చేశాడు. ఫిర్యాదుదారుడు స్పందన కార్యక్రమం ద్వారా కంప్లైంట్ చేయగా దాడులు నిర్వహించి హెడ్ కానిస్టేబుల్ ను పట్టుకున్నారు. కేసు నమోదు చేసేందుకు డబ్బులు డిమాండ్ చేయడం చట్ల వ్యతిరేకమని అతనిపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీపీ డీఎస్పీ తెలిపారు. తలకాయ పోతుంది. ఏం కదా ఈరోజు ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ రైడ్ జరగడంలో హెడ్ కానిస్టేబుల్ గారు వెంకటయ్య గారు ఒక కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ బ్రదర్స్ ఆ ఊరు రామాపురం అనే విలేజ్లో కజిన్స్ మధ్య జరిగిన డిస్ప్యూట్లో ఫెన్సింగ్ని డ్యామేజ్ చేయడము ట్రెస్పాస్ జరిగిందని చెప్పి కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసు కూడా వారు కంప్లైంట్ ఇచ్చిన 3 days తర్వాత పై ఆఫీసర్ల గారి దృష్టిలో పెట్టి పై ఆఫీసర్లు చెప్పినందుకు వాళ్ళు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఆ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మాకు ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి వారిని డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 5,000 రూపాయలు ఆయిల్ ఖర్చు అని చెప్పి అది తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకొక 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కంప్లైంట్ దగ్గర ఆయన డిమాండ్ చేయడం తీసుకోవటం ఈరోజు జరిగినందువల్ల ఏసీబీ వారు ఈరోజు రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. తదుపరి యాక్షన్ ఫర్దర్గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇట్లా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది చట్ట ప్రకారం వ్యతిరేకం కాబట్టి వారికి వారు చెప్పే వర్షన్ ఏంటంటే కంప్లైంట్ గారు వారికి ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదని చెబుతారు. ఎప్పుడైనా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ ఏంటంటే ఒక కంప్లైంట్ ఏమైనా ఇచ్చారంటే ఇమీడియట్గా ఆ ఎఫ్ఐఆర్ ఆయన ఇచ్చేయాలి. దాంట్లో ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదు దానికి. ప్లస్ కంప్లైంట్ దగ్గర నాకు ఇంత ఖర్చులు ఉన్నాయి, సీడీ కొట్టాలా లేకపోతే ఇంకో ఖర్చులు ఉన్నాయి, అంత ఖర్చులు అని చెప్పి డిమాండ్ చేయడము తప్పు కాబట్టి అతను వచ్చి మన సీఎం గారి డాష్ బోర్డుకి స్పందన కార్యక్రమానికి స్పందనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఏసీబీ వారికి వచ్చి ఏసీబీ వారు దీని మీద ప్రొసీడ్ అవ్వడం యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే మొదటి ఇక్కడికి వచ్చి తీసుకోవడం రిజిస్టర్ చేయాలి కేసు. ఆ ఎస్పీ గారు తర్వాత చెప్పారు కాబట్టి సార్ పెట్టారు కానీ కేసు రిజిస్టర్ చేశారు. చేసిన తర్వాత కూడా సూపర్వైజర్ ఆఫీసర్ కూడా కొంచెం ఉండాలి వాళ్ళ మీద. సూపర్వైజర్ లేకపోతే ఇక విశాఖ జిల్లా గోపాలపట్నం లక్ష్మీనగర్ లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక ఇంటిలో 26 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మాడుగులకు చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని గోపాలపట్నం పోలీసులకి అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ పోలీసులు లక్ష్మీనగర్ 4 రోడ్ల జంక్షన్ దగ్గర టైలర్ ఇంటి మేడ మీద సుమారు కాదు మొత్తం 13 ప్యాకెట్లు సుమారు 26 కేజీలు గంజాయిని ముద్దాయి పంగి వెంకటేష్ తండ్రి లేటు రామన్న
అని ఎస్టీ అతను కమ్మరి కులం జీమాడుగుల మండలం అతన్ని అప్పగించారు. దాని మీద సిఐ గారు దర్యాప్తు చేసి కేసు ఫైల్ చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విశాఖలో అధికార భాషా సంఘం కార్యాలయం ఏర్పాటు సందర్శించిన మంత్రి అవంతి, ఎంపీ విజయసాయి. సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు. జగన్ బెయిల్ రద్దయి త్వరలోనే జైలుకు వెళ్తారన్న గోనె ప్రకాష్. కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. టీడీపీ నాయకులు గోరంట్ల డిమాండ్. పిఠాపురం ఆధునిక వసతులతో పోలీస్ స్టేషన్ల నిర్మాణం పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం హాష్మి. నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియాపై ఆరా తీస్తున్న టీడీపీ. గొల్లకందుకూరు ఇసుక రేవును పరిశీలించిన తెలుగుదేశం నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.